హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ లక్ష్మి కిచెన్. మన కిచెన్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మిల్ మేకర్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని కాస్త మరిగాక మిల్ మేకర్ని వేసి అయితే 10 మినిట్స్ ఉంచుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో బౌల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలని తీసుకొని వేయించుకోవాలి. అలానే కొబ్బరి ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, 2 లవంగాలు అయితే వేసుకోవాలి. మీడియం సైజ్ 2 టమాటా ముక్కలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా వేయించుకున్న పదార్థాన్ని అయితే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఒకసారి మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్లు అయితే తీసుకొని వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్లో అయితే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కాస్త వేడయ్యాక దాల్చిన చెక్క, షాజీరా, 2 లవంగాలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాస్తంత పసుపు వేసుకోవాలి. అలానే కరివేపాకు, మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కలిసేటట్టయితే బాగా కలుపుకొని అయితే కాసేపు మూత పెట్టుకొని అయితే 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే ఇందులో వేసుకోవాలి, కలుపుకోవాలి. చిన్న మంటలో పెట్టయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఇంకేం వంటలు కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపిన తర్వాత కాస్తంత ధనియాల పొడి వేసుకొని మరి కాస్త మగ్గనించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే సిమ్లో పెట్టేసి అయితే ఇలా కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు అయితే మరొకసారి ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గాక కలుపుకోవాలి. చిన్న గ్లాస్తో అయితే వాటర్ తీసుకొని అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసే వరకు అయితే ఇలా కలుపుకొని మరొక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మరొకసారి మూత పెట్టుకొని అయితే 5 మినిట్స్ ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత అయితే కాస్తంత కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే బగారా రైస్లోకి అయితే చేస్తున్నాను ఈ కర్రీ. చపాతీ,
రైస్ రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ మరి.